డిఎస్సి 16,000 చిల్లర మందికి ఉద్యోగాలు వచ్చి 10 నెలలు అయితే ఇప్పుడేంటి డిఎస్సి గురించి గగ్గోలు పెట్టి? అంటే కూటమి ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదు, మంచి చేసినా కూడా దాన్ని రివర్స్ ఏదో ఒకటి ఫిట్టింగ్ పెట్టాలా? గుర్తుందా మీకు? 16,000 చిల్లర మంది ఈరోజు టీచర్ ఉద్యోగాలు, ఉపాధ్యాయ ఉద్యోగాలు చేస్తున్నారంటే దట్ ఈస్ బికాజ్ ఆఫ్ లోకేష్ బాబు, కూటమి ప్రభుత్వం. దానికి కూడా ఇప్పుడు ఆఫ్టర్ 10 months వాళ్ళు జాయిన్ అయిపోయినారు. ఇప్పుడు మీరు తెగ బాధపడిపోతున్నారు. ఒక్క మాట మీరేదో ఏదేదో చెప్తున్నారు. ఒకటే ఒక క్వశ్చన్, జగన్మోహన్ రెడ్డి 5 yearsలో నువ్వు టోటల్గా ఖర్చు చేసిన సంక్షేమ కార్యక్రమాలు నువ్వు ఎంత ఖర్చు పెట్టావో, మా పింఛన్ కార్యక్రమం, వితంతు వృద్ధాప్య పింఛన్లకి మేము పెట్టినంత దాటి నువ్వు అన్ని కార్యక్రమాలు కలిసి పింఛనంత పెట్టలే. సంవత్సరానికి 33,000 కోట్లు మేము ఖర్చు పెట్టాం. నేను స్ట్రైట్గా అడుగుతుండా, మీరు అధికారికంగా డీటెయిల్స్ డేటా తీసుకొని కావాలంటే మేము ముందు పెడతాం. పింఛన్లు రైతులకి ఇచ్చిన నువ్వు 6,000 ప్లస్ ఒక్క బిడ్డకి ఇచ్చిన 13,000 ఏవైనా కలుపుకో, మేము నెలకి 2,725 కోట్లు పింఛన్కి ఇచ్చాము. 16,300 కోట్లు 33,000 చిల్లర కోట్లు 33,000 చిల్లర కోట్లు సంవత్సరానికి ఇస్తున్నాము. నెలకి 2,725, సంవత్సరానికి 33,000 కోట్లు. నేను స్ట్రైట్గా నీ వెల్ఫేర్ కార్యక్రమాలన్నీ కలిపి 33,000 కోట్లు ఖర్చు పెట్టావో చెప్పు, నీ ఫిగర్స్ అయితే చెప్పు. నువ్వు కూటమి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడతారా?